హలో అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఎండాకాలం కదండి. మన బాడీలో హీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ హీట్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అలానే మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ని తీసుకోవడం వల్ల కూడా బాడీ టెంపరేచర్ని తగ్గించుకోవచ్చండి. అలా మన బాడీలో ఉన్నటువంటి వేడిని తగ్గించుకోవడానికి ఈరోజు నేను పెసరపప్పు టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. మరి దాని ప్రాసెస్ని చూసేద్దామా? ముందుగా నేను దానికోసం ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పెసర్లని ఇలా వేస్తున్నాను. వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మనం ఇలా వేయించుకొని పప్పు చేసుకున్నామంటే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే తొందరగా మాడిపోతాయి ఇవి చక్కగా వేగిపోయాయి. నేను వీటిని ఇప్పుడు పక్కకు తీస్తున్నాను. ఇవి చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో పెసర్లని వేయించి పెట్టుకున్నాను కదా, అవి కడిగి వేసుకున్నాను. అందులోనే టమోటా, నేను 3 టమోటా తీసుకున్నాను 1 కప్పు పెసర్లకి. అలాగే 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి పెసర్లు చాలా గట్టిగా ఉంటాయి కదా, అంటే పచ్చివి కాదు, నానబెట్టుకోలేదు. అందుకే నేను డైరెక్ట్గా వేస్తున్నాను కాబట్టి నీళ్ళు ఎక్కువగా వేసుకున్నాను. అలాగే పసుపు, చింతపండు కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ 6 నుంచి 8 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. నేను ఈ పప్పు కోసం ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. వాటర్ అంతా అయిపోయింది. పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఉప్పు వేసి మెత్తగా మెదుపుకొని ఎల్లిపాయతో తాలింపు పెట్టుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం వారంలో 1 నుంచి 2 సార్లు ఈ పప్పును చేసుకొని తిన్నామంటే బాడీలో ఉన్నటువంటి వేడి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. పప్పు తినడానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి ఇలా పెసరపప్పు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. నేను ఫైనల్గా పప్పుని మెదిపి ఇలా పోపు పెట్టుకున్నాను.